అది ఏమాత్రం సక్సెస్ అయినా పేరొచ్చినా ఆ సింపతితో ఆ పేరుతో కేసు వాళ్ళ వైపు బలంగా మార్చుకోవచ్చు. క్లినికా? ఎవరు పెట్టారు? ఎవరో లేడీ ఫిజియోథెరపిస్ట్ అంట. ఇక్కడ నాకు ఫిజియోథెరపిస్ట్తో ప్రాబ్లం, అక్కడ కూడా ఫిజియోథెరపిస్ట్తోనే ప్రాబ్లమా? ఎవరయ్యుంటారు? అక్కడంతా ఉన్నది ఆడవాళ్లే కదా? అవును మేడం, ఆ అమ్మాయే సీతారత్నంకి కొంచెం బ్యాక్ బోన్ లా ఉంది. అయితే ఆ అమ్మాయి ఎవరో, ఏ ఉద్దేశంతో వాళ్ళు క్లినిక్ పెట్టారో అన్నీ కనుక్కోండి. మీ వైపు నుంచి ఏమాత్రం అవకాశం ఉన్నా వాళ్ళని అడ్డుకోవడానికి ప్రయత్నించండి. ఆ క్లినిక్ తీయించేసేయండి మేడం. అలాగే వస్తాను మేడం. ఆ అమ్మాయి ఇక్కడేం చేస్తుంది మేడం? దాని పనులు తప్పించి అన్ని పనులు చేస్తుంటుంది. ఒట్టి తలనొప్పి మనిషి. అయితే ఇంట్లోనే కాదు మేడం, బయట కూడా మనకి తలనొప్పి అమ్మాయే. అంటే ఏంటి లాయర్? అక్కడ క్లినిక్ పెట్టింది సీతారత్నంకి వెన్నెముకలో ఉన్నది ఆ అమ్మాయే మేడం. అంటే నా శత్రువు నా ఇంట్లోనే ఉంటుందా? మేడం, ఇప్పుడు మీరు చేయాల్సింది మరింత తేలిక. అయితే లాయర్, మనుషుల్ని సిద్ధం చేసుకోండి. ఎప్పుడు ఎక్కడ ఎలా ఏం చేయాలో నేను చెప్తాను. ఆ క్లినిక్ ని అక్కడి నుంచి లేపేద్దాం. కదా, ఒక్కసారి విదిలించు, ఏమీ కాదు. నొప్పి లేదక్క, నొప్పి తగ్గిపోయిందక్క. వెరీ గుడ్. ఇటు పెయిన్ ఉంటే చెప్పు. పెయిన్ లేదక్క. మరిప్పుడు? లేదక్క. చాలా థ్యాంక్స్ అండి. పాపకి నొప్పి చాలా రోజుల నుంచి ఉంది. చాలా హాస్పిటల్స్ కి తీసుకెళ్లాం కానీ తగ్గలేదు. మీరు 2 సిట్టింగ్స్ లోనే పెయిన్ తగ్గించేశారు. పాపకి చిన్న సమస్య అండి, అదేంటో ఫైండ్ అవుట్ చేస్తే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. పింకీ, ఈ 100 రూపీస్ ఆ అమ్మఒడి బాక్స్ లో వేసిరా అమ్మా. అక్క దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకో. అయ్యో, నా దగ్గర ఎందుకులేండి. ఎదిగో పింకీ, బయట పెద్ద ఆవిడ ఉంది కదా.
ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకో. అదేంటండి మీరు ట్రీట్మెంట్ చేస్తే ఆశీర్వాదం ఆవిడ దగ్గర తీసుకోమంటున్నారు? ఈ హాస్పిటల్ పెట్టడానికి కారణం ఆవిడే అండి. లేకపోతే ఈ హాస్పిటల్, ఈ ట్రీట్మెంట్ రెండూ ఉండవు. వెళ్ళమ్మా పింకీ, ఆ ఆంటీ ఆశీర్వాదం తీసుకో. హాయ్ ఆంటీ. హాయ్ తల్లి, దీర్ఘాయుష్మాన్ భవ. ఏంటమ్మా ఇది? మీ అమ్మా చైత్ర, ఏంటి బామ్మగారు? ఏం లేదమ్మా, 2-3 రోజుల నుంచి నువ్వు సీతారత్నాన్ని చూసే చూపు మారింది, మాట్లాడే మాట మారింది. అమ్మాని ఎందుకు పిలిచావు సీతారత్నంని? అలాగే నిన్న సీతారత్నం కాలు బెణికితే ఆ నొప్పి నీకు కలిగినట్టుగా తనకి వైద్యం చేస్తూ విలవిలలాడిపోయావు. కళ్లల్లో కన్నీళ్లు ఎలా పెట్టుకున్నావు? ఆ, ఆ, అంటే మనకి బాగా కావలసిన వాళ్ళు బాధలో ఉంటే తట్టుకోలేక అలా బాధపడ్డానంతే. చూడు చైత్ర, నువ్వెంత దాచినా నీ కళ్లల్లో ప్రేమ, నీ మాటల్లో ఆప్యాయత దాచలేవు. బామ్మగారు, నాకు కొంచెం పనుంది. సీతారత్నం చెప్పమ్మా, సీతారత్నం వెతుకుతున్న కూతుళ్ళు మీరిద్దరే కదా? చెప్పమ్మా, మౌనంగా ఉండిపోయావు. బామ్మగారు, నేను అవును అంటే అనేక ప్రశ్నలకి జవాబులు చెప్పాలి. అవి తెలిస్తే ఎవరికి ఏమవుతుందో, ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు. చైత్ర,
ఒకవేళ మా అమ్మకి నిజం తెలిస్తే ఫస్ట్ తనకు అర్థమయ్యేది తన పసుపు కుంకుమలు పోయాయని. వేసుకున్న మాంగళ్య సూత్రానికి విలువ లేదని తెలుస్తుంది. తన బొట్టు చెరిగిపోతుందని తెలుస్తుంది. అమ్మా, నేను 4 రోజుల క్రితం మీ రూంలోకి పనుండి వచ్చాను. మీ నాన్న ఫోటో చూసి నిజం తెలిసి మీరు సీతారత్నం కూతుళ్లే అని తనకి చెప్పడానికి వెళుతూ మహి గుర్తుకొచ్చి ఆగాను. నిజమక్కా, నాకు ఆమె మొహం చూడటం కూడా ఇష్టం లేదు. మామూలుగానే అమ్మ అంటేనే కోపడుతుంది. ఇక సీతారత్నం గారే మా అమ్మ అని తెలిస్తే మహి అస్సలు ఊరుకోదు. అందుకేనమ్మా నీలాగే ఆలోచించి నిజం ఎవ్వరికీ చెప్పకుండా నాలోనే దాచుకున్నాను. చాలా థ్యాంక్స్ బామ్మగారు. ఇప్పుడు మీ అమ్మకి నిజం తెలియడం కంటే మహి మీ అమ్మని అర్థం చేసుకునే మార్గం మీరు దొరికారన్న సంతోషంతోనైనా ఎక్కువ బాధపడకుండా ఉంటుంది. హాయ్ సార్. హాయ్ శ్రవణ్, ఎలా ఉంది ఇక్కడ? అంతా సెట్ అయింది కదా? యా సార్. డూ యువర్ బెస్ట్. షూర్ సార్. అదిగో ఆనంద్ అక్కడున్నాడు, పద. యా ఐ విల్ డూ దట్. హాయ్ ఆనంద్. హాయ్, మీరేంటత్తయ్య ఎలా వచ్చారు? స్మైలీ మన ఆఫీస్ చూద్దామని అడిగిందిరా, తీసుకొచ్చాను. ఆనంద్, స్మైలీకి మన ఆఫీస్ చూపించు. అత్తయ్య, నేను ముంబై వెళ్తున్నాను. ఫ్లైట్ టైం అయింది. ప్లీజ్ మీరే చూపించండి. బాయ్ అత్తయ్య. బాయ్. ఆంటీ, ఆనంద్కి నేను నచ్చలేదనుకుంటా. అదేంటి అలా అడిగావు? ఏం లేదాంటీ,
అప్పుడు ఇంటికొస్తే మోడల్ అని మాట్లాడాడు. ఇప్పుడేమో డైరెక్ట్ గా ఆఫీస్కి వచ్చినా చిన్న అటెన్షన్ కూడా ఇవ్వకుండా ఎవరూ తెలియని వాళ్ళని చూసినట్టు పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడు. అలా అనొద్దు స్మైలీ, ఎందుకంటే వాడికి కొంచెం రిజర్వ్డ్ గా ఉండడం అలవాటు. కొత్త వాళ్లతో త్వరగా అలవాటవ్వడు, బట్ ఒక్కసారి అలవాటైతే చాలా క్లోజ్ గా మూవ్ అవుతాడు. ఆంటీ, ఎంత రిజర్వ్డ్ అయినా కనీసం హాయ్ చెప్తే ఐ కాంటాక్ట్ అయినా ఇవ్వాలి కదా. చూడు స్మైలీ, ఒకేసారి ఆనంద్ కలవలేడు. కొంచెం స్లోగా అలా వాడే నిన్ను అలవాటు చేసుకుంటాడు. ఖచ్చితంగా నీ పెళ్లి ఆనంద్తో జరిపించే పూచి నాది, ఓకేనా? సరే ఆంటీ. పద, నేను నీకు ఆఫీస్ చూపిస్తాను. అయితే నేను అనుకున్న ప్లాన్ ఈ రోజే ఎగ్జిక్యూట్ చేయాలి. స్మైలీ ఆంటీ, ఒక్క నిమిషం ఆగు, నేను ఇప్పుడే వస్తాను. నువ్వు ఆఫీస్ చూస్తూ ఉండు. ఓకే. హలో మేడం. లాయర్, ఆ చైత్రని ఇరికించడానికి, అమ్మఒడి నుండి హాస్పిటల్ని లేపేయడానికి నా లాయర్, నేను చెప్పింది చెప్పినట్టు జరగాలి. మీరేం చేస్తారో నాకు తెలీదు. మేడం, నేను చూసుకుంటాను కదా. పని సక్సెస్ఫుల్ అయిన తర్వాత గుడ్ న్యూస్ తో మీకు ఫోన్ చేస్తా. గుడ్. రేయ్, చెప్పింది గుర్తుందిగా? అలాగే అన్నా. రేయ్, వాడితో పాటు నువ్వు కూడా పో. ఓకే అన్నా. డాక్టర్, నేనే మీ కాలు విరగొట్టలేదండి. ట్రీట్మెంట్ లో భాగంగానే చేస్తున్నాను. ఏమైందిరా? నా కాలు ఇరక్కొట్టేసింది. ఏ డాక్టర్, ఏంటిది? నేనేం చేయలేదండి. కాదురా, ఈమె అంతా చేసింది. నా కాలు ఇరక్కొట్టేసింది. అసలు ఈమెకి ట్రీట్మెంట్ వచ్చో లేదో? లేదండి, కావాల్సి వస్తే చెక్ చేసుకోండి. కాలికి ఏమైనా స్వెల్లింగ్ ఉందా? ఏమీ లేదు కదా. తప్పుడు ట్రీట్మెంట్ చేసింది కాక మాదే తప్పును మాట్లాడుతున్నావు. అది కాదండి, అసలు డాక్టర్ వేరా?